పోలీసులు గీత దాటారు. లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ. 3 అంశాలపై నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఆదేశం. జాతీయ మానవ హక్కుల కమిషన్ రెస్పాండ్ అయింది, ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముందంటే లగచర్ల కేసులో సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేశారు అన్నది ఉన్నది ప్రధానంగా. అండ్ దాంతోపాటు వాళ్ళని కొట్టారు అన్న అంశం కూడా ప్రధానంగా కనిపిస్తున్నది. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగా ఉన్నా ప్రొసీజర్ ప్రకారమే ఆ భూములు తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు అని చెబుతూనే భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదు. వారు గీత దాటి వ్యవహరించారు. గ్రామస్తులను అరెస్ట్ చేసి నిర్బంధించిన లాకప్లో సిఐ ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయలేదని తేలింది. గ్రామస్తులను అరెస్ట్ చేసిన తర్వాత సిఐ ఆఫీస్కి తీసుకుపోయారట. ఆ ఆఫీసులో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయలేదట. స్టేషన్ జనరల్ డైరీ ఎంట్రీలు కూడా అప్డేట్ లేదు. అది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోంది. గ్రామస్తుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది. ప్రజాసేవకులైన పోలీసు అధికారులు, జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 3 అంశాలపైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తాజాగా ఆదేశించింది. నివేదికలో ఉన్న అంశాలేంటి? ఈ కేసులో 2024 నవంబర్ 18న లగచర్లకు చెందిన జారుప్ల దేవితో పాటు మరో 11 మంది కమిషన్కు కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ ఫార్మాసిటీ భూసేకరణ అంశంలో 2024 నవంబర్ 11వ తేదీన గ్రామస్తులు, అధికారుల మధ్య కొట్లాట జరిగిన తర్వాత పోలీసులు అదే రోజు రాత్రి 11-12 గంటల మధ్య గ్రామంపై దాడి చేసి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు గ్రామస్తులను అరెస్ట్ చేసి వారిపైన తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపించారు. ఏది ఆ కంప్లైంట్లో? నిజానిజాలు నిర్ధారించుకోవడానికి ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రజలతో పాటుగా అరెస్ట్ అయిన వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. జిల్లా అధికారులు, పోలీస్ శాఖ సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపైన గ్రామస్తులు భౌతికంగా దాడి చేసినట్లు కనిపిస్తోంది. గ్రామస్తులను అరెస్టు చేసే సమయంలో విద్యుత్ తొలగించారు అన్న ఆరోపణలో నిజం ఉన్నట్టుగా తేలలేదు. అంటే పవర్ కట్ చేశారు అన్న ఆరోపణ ఏదైతే ఉందో దాంట్లో నిజం లేదు అని చెప్తున్నది. తెరపైకి రాజకీయ కోణం. అందుబాటులో ఉన్న వాంగ్మూలాలు, దస్తావేజులు, రికార్డులను బట్టి పోలీసులు, స్థానిక అధికారులు దురుసుగా వ్యవహరించినట్టు కనిపించింది. రాత్రిపూట అరెస్ట్ చేసిన వారిని పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో పాటు మెజిస్ట్రేట్ ముందు నోరు తెరవద్దని బెదిరించారు. గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచినా ఆ విషయాన్ని జనరల్ డైరీలో పేర్కొనలేదు. చాలామంది సంఘటనా స్థలంలో కానీ, నిరసన ప్రదర్శనల్లో కానీ పాల్గొనలేదు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపైన కూడా కేసులు పెట్టారు. దర్యాప్తు సమయంలో రాజకీయ ప్రతీకార కోణం కూడా తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ వారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులపైన కేసు పెట్టడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగలేదు. అదే సమయంలో గ్రామస్తులు అడవుల్లోకి పారిపోయి ఎలాంటి సౌకర్యాలు లేని చోట దాక్కునేలాగా బలవంతం చేసినట్లుగా కనిపించలేదు. ప్రతి నిందితుడి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయి. కోర్టులో లొంగిపోమ్మని నిందితులందరికీ పోలీసులు సమాచారం పంపించారు. ఒక్క గ్రామస్తుడు తన ఇల్లు వదిలి పోలేదు అని దర్యాప్తు బృందం కమిషన్కి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఇందులోని చాలా ఆరోపణలు వాస్తవమే అని నిర్ధారించింది. సున్నితమైన అంశాన్ని చక్కదిద్దే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చట్ట ప్రకారం లేదని స్పష్టం చేసింది. ఘర్షణ జరిగినప్పుడు ఊర్లో లేని మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులపైన కేసులు పెట్టడాన్ని తప్పుబట్టింది. కింద పేర్కొన్న అంశాలపైన సిఎస్ అండ్ డీజీపీ నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఏ అంశాల మీద? ప్రభుత్వ అధికారులపైన దాడి చేయని అమాయకులపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వారి విషయాలను ప్రభుత్వ సంస్థలు పునః పరిశీలించాలి. ప్రజల జీవనోపాధితో పాటు నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశంపై పోలీసులు, ఇతర అధికారులు చర్యలు తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలి. అధిక బలగాలు మోహరించి వేధించకూడదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. ఇక్కడ పోలీసులు చేసిన అతి ఏమైంది? ఇప్పుడు ఇందులో కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ సహకారంతో అక్కడ ఒక ఆపరేషన్ జరిగింది. కలెక్టర్ని చంపడానికి కుట్ర చేశారు. ఇట్లా రకరకాల అలిగేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ అలిగేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని సున్నితంగా కేసును ముందుకు తీసుకుపోయి అట్లా ఏమైనా జరిగి ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేసి ఉంటే ఒక రకంగా ఉండేది. ఇమీడియట్గా ఏం చేసి మీరు ఈ కోపంలోనో లేకపోతే ఈ ఫ్రస్ట్రేషన్లోనో ఇంకోటో
సంబంధం లేని వాళ్ళ కేసులు బుక్ చేయడం, కొంతమంది మీ వాళ్ళ ఏంటో తొలగించడం, ఈ రకంగా చేయడం వల్ల ఇప్పుడు అసలుకే మోసం అయింది కదా. అందుకే ఇష్యూని చాలా సున్నితంగా డీల్ చేస్తే, డీల్ చేయాల్సిన వాళ్ళు డీల్ చేసే పొజిషన్లో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. సో మొత్తానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఇందులో ప్రభుత్వం ఏదైతే భూసేకరణ అంశం వాళ్ళు పద్ధతి ప్రకారం చేయడానికి ప్రయత్నం చేసినా, దాంట్లో తప్పు లేకపోయినా పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కొట్టారు అన్నది కూడా ఇందులో పేర్కొనడం జరిగింది.